హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్కేస్ కిచెన్. ఇదైతే బంగాళదుంప ఇంకా చిక్కుడుకాయ కర్రీ అండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకుని హీట్ అయిన తర్వాత పసుపు, అలానే చిన్న సైజు టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసుకుని చిటికెడంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గనించుకున్నాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, మనం కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, అలానే చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 6 మినిట్స్ వరకు మగ్గించుకున్నాను. ఇలా మగ్గించుకుని అందులోంచి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం తగినంత సాల్ట్, అలానే తగినంత కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనకు తగినంత వాటర్ పోసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసాన్ని వేసుకుని కొంచెం ఇందులో చిక్కుడుకాయలు వేసుకున్నాం కాబట్టి చింతపండు రసం వేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనించుకున్నాను. ఇలా ఆయిల్ తేలిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.